జూన్ 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలో అని చెప్పేసి వేదికలు ఏర్పాట్లు సుబ్బారెడ్డి గారి హడావిడి ఇంత జరుగుతున్నా కూడాను ఎక్కడో అపనమ్మకం, ఎక్కడో ఒకటి అలజడి కనిపిస్తూనే ఉంది. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది అంటే సెకండ్ గ్రేడ్ అంటే ద్వితీయ శ్రేణి నాయకులందరూ కూడాను పక్కదావులు చూస్తున్నారు. ఎలాగో తెలుగుదేశం పార్టీలో అన్నమాట హౌస్ఫుల్, వాళ్ళకు వచ్చేసినా కూడా అన్నమాట ఆల్రెడీ ఈ లీడర్స్ కానీ వీళ్ళు కానీ పైగా కూటమిలో సర్దుబాట్లు అన్నమాట వాళ్ళకి నాయకత్వానికి వాళ్ళు ఎదగటానికి అవకాశం చాలా తక్కువ కనుక జనసేన వైపు ఎక్కువ మంది చూస్తున్నారు. ఎందుకని జనసేనలో అన్నమాట చాలా తక్కువ మంది అభ్యర్థులు పోటీ చేశారు. అందువల్ల ఆ యొక్క అంటే నియోజకవర్గాలుగా ఇన్ఛార్జీలుగా కానీ నియోజకవర్గాల వారీగా మండలాల వారీగా ఎదగడానికి ఎక్కువగా అవకాశాలు జనసేనలో ఉన్నాయని చెప్పేసి ద్వితీయ శ్రేణి వాళ్ళందరూ కూడా జనసేన వైపు చూస్తున్నారు. అలాగే ఈ యొక్క రాజకీయంలో పరిస్థితి రేపు అన్నమాట పాలనా పగ్గాలు మారవచ్చు. మారితే పరిస్థితి ఏమిటి అని చెప్పేసి ఆర్థికపరమైనటువంటి కొన్ని క్లిష్ట సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి అధికార పక్ష నాయకులు కొంతమంది ఒక కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటిది కేంద్రంలో అధికారంలోకి వస్తుంది అని చెప్పి నమ్మినటువంటి భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. గతంలో కూడా అన్నమాట కొంతమంది అట్లాగే వెళ్ళారు. అలాగే ఇప్పుడు కూడా అన్నమాట భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళటానికి మాట ఆ వర్గం అన్నమాట విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక అంటే ఈ యొక్క మైగ్రేషన్ అంటే ఈ ఉప్పెన్ అనేటువంటిది ఏమిటంటే ఎన్టీఆర్ హయాంలో ఒకసారి జరిగింది. ఎన్టీఆర్ హయాంలో అందరు కూడా యూత్ వచ్చారు. అదే రాజకీయాలకి కొత్త అంటే ఏదో ఒక 10-12 ఉన్నారేమో కానీ ఇది పాత కాపులు మిగతా వాడంతా ఫ్రెష్ బ్లడ్ నూతన కొత్త ఆలోచనలతో వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి దీనికి తెలుగుదేశం దగ్గరికి వచ్చేటప్పటికి చాలా ఆ యొక్క కొత్తదనం వల్లే అన్నమాట ఆ తెలుగుదేశం పార్టీకి ఆ గ్లామరు ఏదో చేయాలన్న తపన అలా కనిపించింది. అలాగే ప్రజారాజ్యం పార్టీలోకి వచ్చినా కూడాను పాత కాపులదే ఎక్కువ పెత్తనమైంది. అలాగే ఎందుకో ఆ కొత్త ముఖాలనేటువంటివి వచ్చేసి వాళ్ళు రిజిస్టర్ కాలేకపోయారు. ఇక వైసీపీకి వచ్చినప్పుడు అందరూ కూడా కాంగ్రెస్లో అన్న పెద్దలే మళ్ళీ వైసీపీలో కనపడ్డారు. ఒక్క జనసేనలోనే మళ్ళీ కొత్త ముఖాలు అంటే ద్వితీయ శ్రేణి నాయకులు ఒక స్క్రీన్ మీద అంటే పెద్ద ఎదగటానికి అవకాశం కనిపిస్తుంది. అందువల్ల ఈ నాయకులందరూ కూడా అటు జంప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తోంది. అంటే ఒక పొలిటికల్ ఫిల్టరేషన్ జరగబోతోంది. మీడియాలో కూడా ఒక 3 సార్లు జరిగింది. ఒకటి ఈనాడు రూపంలో రామోజీరావు అందరూ కొత్త యంగ్ జర్నలిస్ట్ని ఎడిటర్స్తో స్టార్ట్ చేశారు. సెన్సేషనల్ హిట్ కొట్టారు. తర్వాత దాసరి నారాయణరావు గారు ఉదయంతో ఒక యంగర్ జనరేషన్స్ అందరూ కూడా అన్నమాట ఎవరు ఆల్మోస్ట్ విప్లవ భావజాలం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చేసి ఒక ఎక్కడి నుంచి గల్లీల నుంచి కూడా అన్నమాట వచ్చేసారు. వాళ్ళందరూ కూడా ఫ్రెష్ యూనివర్సిటీ నుంచి వచ్చారు. అసలు కలంతో అన్నమాట నిప్పులు కురిపించారు. అదొక విప్లవంగా వచ్చింది. అలాగే టీవీ9 రవిప్రకాష్ ఒక ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అట్లాగే రేపు కొత్తదనం ఒక మార్పు ప్రజల్లో అన్నమాట విసిగిపోయినటువంటి మార్పు ప్రజలు అన్నమాట ఒక మార్పును కోరుకుంటున్నారు. ఆ మార్పుకి ఇది నాంది. చూద్దాం.